హలో గాయస్, ఈరోజు అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే సీతమ్మ దగ్గర చూడండి ఒకసారి గోదావరి దగ్గర ఉండే కదా, ఈ రాత్రికి ఆ చివరిలో ఉంటాయి. ఆ చివరి కుర్రోడు కూర్చొని ఉంటాడు గొడుగు పట్టుకొని. ఆ చివరికి వెళ్తే ఆ కుర్రోడు అమ్మవారు ఆ రోజుల్లో కట్టుకున్న నార వస్త్రాలు కాబట్టి ఆ నార చీరని అమ్మవారు అలా ఉతికి ఆ రెస్ట్ అట్టుగా పట్టారు. ఈ మధ్యలో పసుపు కుంకుమ చూడండి, కనపడుతుందా? సీతారాముల వారి రాతి మీద వచ్చిన తర్వాత ఈ రాతి మీద కూర్చొని కాలక్షేపంగా ఆడుకునేవారు. మరి వాళ్ళు ఏమాట ఆడుకునేవారంటే వాటిని వామన గుట్టలు అంటారు. అవి 7 2 వరుసలతోటి ఆ రోజుల్లో స్వామివారి అమ్మవారు చేసుకునే 14 గుట్టలు. వాళ్ళు లేని సమయంలో ఒక మునీశ్వరి రాతిపైకి వచ్చి అసలు నిజంగా సీతారాముల వారి రాతి మీదకి వచ్చారా, వచ్చింది వాళ్ళైనా కాదా అని వాళ్ళ మీద అనుమానం పెట్టుకొని ఈ రాతి మీద ఉన్న గుర్తులన్నింటినీ ఇష్టానుసారంగా దొక్కేసి అక్కడికి వెళ్ళి అందులో నుంచి 10 గుంటలు పలగొట్టాడు. ఆ పాపనికి అక్కడే రక్తం తప్పుకొని చచ్చిపోయాడు. ఆయన వల్ల 10 గుంటలు పోను 4 గుంటలు. వెళ్ళేటప్పుడు దండం పెట్టాడు. ఈ అడవిలో ఉండే రాత్రి దూర్పన అంతని లక్ష్మణ స్వామి వారు ముక్కు తోడు పోతుంది. ఆ చెట్ల అవతల ఉంటుంది రాళ్ళగుంట. స్వామి జడలున్న దగ్గర ఈ పాక లోపల నుంచి వెళ్ళంటే అనిపిస్తారు. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మీకు రాకూడదు కానీ ఎడమ చేస్తే మీరు రాలేదు. మీకు చెప్పడానికి ఒక అబ్బాయి కూడా చెప్పినట్టు వినాలి. మరి మీరందరూ కష్టాల గురించి వెళ్ళారమ్మా, ఇక్కడికే వచ్చారా? ఇక్కడికే వచ్చారు. సరే వెళ్ళని వాళ్ళు అంటే ఈ దర్శనం చేసుకున్నాక వెళ్ళండి. సీతమ్మ వారు రాముల వారు నివాసం ఉన్నది పన్నజాల్లో. అక్కడే కుటీరాన్ని నిర్మించుకొని నివాసం ఉండేవారు రాముల వారు సీతమ్మ వారు. కానీ అక్కడి నుంచి నెలకి ఒక 5 రోజులు మాత్రం ఈ రాష్ట్రానికి వచ్చేవారు. మరి 5 రోజులు ఎందుకు వచ్చేవారు సీతమ్మ వారు అంటే నెలకు వచ్చి ఆడవాళ్ళు ఒక 5 రోజులు దూరంగా ఉంటారు. మరి ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన సందర్భంలో ఉన్నప్పుడు అమ్మవారి గోదావరి నదిలో స్నానం చేయకూడదు. మొదలు రుచులు యాగాలు యజ్ఞాలు చేసుకునే ప్రదేశం అని ఆ నదిలో స్నానం చేసి గోదావరి అపవిత్రమైపోతున్న కారణంతో స్వామివారి అమ్మవారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేవారు. అలా ఈ ప్రాంతానికి వచ్చిన సీతమ్మ వారు 5 రోజులు కూడా ఈ నదిలో స్నానం చేస్తుంటే అమ్మవారికి కాపలాగా రాక్షస భయానికి ఆ పొడవైన రాయి మీద రాముల వారు కూర్చునేవారు. అది రాముల వారు కూర్చున్న రాత్రి సింహాసనం కింద రాముల వారి పాదాలు ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఆ పాదాలను దాటి దండం పెట్టుకోండి. మరి 5 రోజులు సీతమ్మ వారి నదిలో స్నానం చేసి 6వ రోజు తిరిగి పన్నకాలకు వెళ్ళేటప్పుడు ఈ అడవిలో సీతమ్మ వారికి బొట్టు పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి పసుపు కుంకాలు. మరి అమ్మవారు రుచుల ముందు పసుపు కుంకాలు ఉండకూడదు. అమ్మవారి కోసం లక్ష్మణ స్వామి వారికి తూర్పు ముఖాన కనిపించే 9 కిలోమీటర్ దూరంలో ఉన్న దట్టమైన అడవిలో 70 అడుగుల కొండ నుంచి ఒక పసుపు రాయి కుంకుమ రాయి సీతమ్మ తల్లికి తీసుకొచ్చి